రెండోది చూద్దాం, రెండోది కూడా చెప్దాం. అదే 7వ అధ్యాయము. ఈసారి 7వ వచనం చదవమ్మా, జాగ్రత్త గమనించండి. 2వ విజయ సూత్రం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయొద్దని, ప్రార్థన చేయకుండా మానవద్దని ఏం చేశారట? ఎవరి వద్ద మనవి చేశారు? చెప్పాలి గట్టిగా. సమూయేలు వద్ద మనవి చేశారంటే ఏంటంట మనవి? మేము యుద్ధానికి వెళ్తున్నాం దైవజనుడా, మేము గెలుపొందే వరకు. ఏంటంట వాళ్ళు అడిగింది? మేము జయాన్ని పొందే వరకు, మా జీవితాల్లో కార్యాలు జరిగే వరకు, మా జీవితాల్లో మళ్ళీ తిరిగి ఆధ్యాత్మికంగా మేము ఉన్నత స్థానంలో నిలబడే వరకు, మా జీవితంలో ఏదైతే కోల్పోయామో మళ్ళీ తిరిగి వాటిని మేము నెలకొల్పే వరకు, మా చదువులు ఉన్నతమైనటువంటి వాటిగా ఉండే వరకు, మాకు ఉద్యోగాలు వచ్చే వరకు, మా పిల్లల భవిష్యత్తు లేదంటే మా పిల్లలు వివాహాలు జరిగే వరకు, కోర్టు సమస్యలు పోయే వరకు, దైవజనుడా మా కొరకు నువ్వు మానకేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారు మీరు? ఎప్పుడైనా చేశారమ్మా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం కండి అనుకోవచ్చు, కానీ ఇలాంటి ప్రార్థన చాలామంది చేయట్లా. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు తెలుసా? హడావుడిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. హడావుడిగా టైం లేదు, చిన్న ప్రార్థన చేయి అంటారు. ఎంత ప్రార్థన? చిన్న ప్రార్థన. టైం అయిపోయిందంట, చిన్న ప్రార్థన. హడావుడిగా ప్రార్థన చేయటం వల్ల ఏంటి మీ జీవితాలు ఉపయోగకరం? ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. దేవునికి కేటాయించినటువంటి సమయాన్ని దేవునికి నువ్వు కేటాయించాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు హృదయాన్ని తెరిచి నువ్వు ప్రార్థించాలా. అంతేగాని పై ప్రార్థనకి జవాబులు ఎప్పుడు కూడా రావు. నువ్వు అనుకున్నటువంటి వాటిని నువ్వు పొందే వరకు నువ్వు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. విడువక, దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? వాటిని పొందే వరకు. చేస్తాడో లేదో, ఇదో లేదో, ప్రార్థన చేసామండి ఇక తర్వాత దైవదేనం అంటారు చాలామంది. మరి ఎందుకు ప్రార్థన చేయటం? దాని అర్థం ఏంటి తెలుసా? నీ ప్రార్థనలో శక్తి లేదు, నీ ప్రార్థనలో బలం లేదు, నీ ప్రార్థనలో పట్టు లేదు, కసి లేదు. కసితో పట్టుదలతో దేవుని నుండి నువ్వు కార్యం పొందే వరకు కూడా విడవకుండా పట్టుకొని యాకోబు చేసినటువంటి ప్రార్థన, దేవుని పాదాలు పట్టుకొని ఆ రాత్రి అంతా కూడా ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు వదిలిపెడతానటువంటి ప్రార్థన జరిగే వరకు కూడా నీ జీవితంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలా. ఇక్కడ అదే చెప్తా ఉన్నారు, సమూయేలుకి అదే చెప్తా ఉన్నారు. దైవజనుడా, యుద్ధంలో గెలుపొందే వరకు కూడా, విజయాన్ని పొందే వరకు కూడా మా కొరకు నువ్వు మానక ప్రార్థన చేయి. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. మన స్థితిగతులని మార్చేది ఒక సాధనం ఏదైనా ఉందా అంటే ప్రార్థన. దేవునితో సంభాషణ, దేవునితో సంబంధాన్ని కలగజేసేదే ప్రార్థన. కాబట్టి అలాంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు చేయాలి. అలాంటి ప్రార్థన ఆ రోజున సమూయేలు చేసిన విధంగా ఈ రోజున కూడా మీ జీవితాల్లో మీరు అనుకున్నటువంటి వాటిని సాధించే వరకు కూడా మీరు ప్రార్థన విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది పొందే వరకు కూడా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. దైవజనులతో కూడా మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఇక్కడ ఏం చేశారు? దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారా లేదా? దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయ, మేము వెళుతున్నాం అన్నారా? ఇదిగో మేము వెళ్తున్నాము, ఇక చూసుకోండి అన్నట్టుకు వెళ్ళారా? లేదు. దైవజనుడి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశారు.
రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేయమని చెప్పేసి మానుకోకుండా ప్రార్థన చేస్తూనే ఉండు దైవజనుడని సమూయేలుతో చెప్పారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మీరు ప్రార్థన చేసినప్పుడు రెండోది ఏంటి తెలుసా? వాటిని పొందినట్లు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఏవైతే మీరు అడుగుతూ ఉన్నారో వాటిని పొందినట్లు కూడా మీరు ప్రార్థన చేయాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రార్థన 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 అనుదినము, ప్రతి క్షణము, నిత్యము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ఆయన ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. నిత్యము ప్రార్థన నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. చేస్తున్నారా ప్రార్థన? లేకపోతే జ్ఞాపకం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు. ఒక అతను అన్నాడంట, నేను 3 పూటలు ప్రార్థన చేస్తున్నా ఉన్నాడంట. ఎప్పుడయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నానండి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, సాయంత్రం కూడా నేను భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఏంటి పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? 3 పూటలు నేను ప్రార్థన చేస్తున్నాను తెలుసా అని అన్నాడంట. ఇలాంటి ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది. ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడమ్మా. నీ ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేయాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుడు గెలుపును ఇస్తాడు.